సెప్టెంబర్ 17 అనగానే ఒక అతి పెద్ద చర్చ కనిపిస్తుంది వినిపిస్తుంది. విమోచన దినోత్సవం అంటే హైదరాబాద్ సంస్థానాన్ని మనం భారతదేశంలో కలపడం మాత్రమే కాదు, అప్పటిదాకా జరిగిన వాటన్నిటి కూడా అకృత్యాలు అరాచకాలు విమోచనం కలిగింది అనేటువంటి భావన. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? విమోచనం అనగానే మనకి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో జరిగినప్పుడు నిజాం సరెండర్ చేశారు. ఇండియన్ ఆర్మీ హ్యాడ్ టు ఫైట్ ఇట్స్ వే త్రూ విజయవాడ వైపు నుంచి, ఇక్కడ అప్పుడు బెజవాడ అంటారు, ఇటువైపు నుంచి కర్ణాటక వైపు నుంచి, మెడ్రాస్ వైపు నుంచి, షోలాపూర్ వైపు నుంచి 4 హీ వాంటెడ్ ఉర్దూస్తాన్, దీన్ని ఉస్మానిస్తాన్గా మారుస్తాను నేను హైదరాబాద్ అని చెప్పిన మంచి ఈ నిజాం. అప్పుడు పటేల్ గారు చెప్పారు, జవహర్ తుమ్ జో కల్ రే బహుత్ బడా గల్తీ కర్ రే, ఆర్టికల్ 370 కూడా అంతే. ఇదంతా చేసిన నెహ్రూ పని ఆ టైంలో. కానీ వీ గేవ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఎన్నో అత్యాచారాలు, ఒక్కొక్క ప్లేస్, ఈ పరకాల కానివ్వండి, మిగతా ప్లేస్ అన్నీ. ఇప్పుడు మన హైదరాబాద్ కర్ణాటక అంటాం, మనం మహారాష్ట్ర, వాళ్ళు జరుపుకుంటున్నారండి ఎన్నో సంవత్సరాల నుంచి. దే ఆర్ డూయింగ్. ఎందుకు చేయట్లేదు అప్పుడు? ఎందుకు భయపడుతున్నారు? హిస్టరీ మర్చిపోతుంది వీళ్ళైతే. హిస్టరీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్. తెలంగాణ లిబరేషన్ డే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సెప్టెంబర్ 17 అనగానే ఒక అతి పెద్ద చర్చ కనిపిస్తుంది వినిపిస్తుంది. అందులోనూ ప్రధానంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా, విమోచనం జరిగిందా, ఇందులో విద్రోహం అనే మాట కూడా ఎందుకని వినిపిస్తోంది, ఎందుకని సెప్టెంబర్ 17ని లిబరేషన్ డేగా మాత్రమే జరుపుకోవాలి అనేటువంటి భావన ఎందుకని పెరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, సెప్టెంబర్ 17 అనగానే ఈ చర్చ అనేది ఆల్మోస్ట్ డికేడ్స్ నుంచి జరుగుతూనే ఉంది, అలా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 17 అంటే ఖచ్చితంగా అది విమోచన దినోత్సవం. అంటే హైదరాబాద్ సంస్థానాన్ని మనం భారతదేశంలో కలపడం మాత్రమే కాదు, అప్పటిదాకా జరిగిన వాటన్నిటి కూడా అకృత్యాలు అరాచకాలు విమోచనం కలిగింది అనేటువంటి భావన. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? విమోచనం అనగానే మనకి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో జరిగినప్పుడు నిజాం సరెండర్ చేశారు. ఎగ్జాక్ట్ వర్డ్స్ సరెండర్ డాక్యుమెంట్ సైన్ చేసి, జనరల్ ఎద్రూస్, ఆయన హీ వాజ్ నాట్ ఎ ఇండియన్, హీ హ్యాడ్ ఐ థింక్ సిరియన్ డిసెంట్ అండ్ సంథింగ్ ఎల్స్, ఈజిప్షియన్ డిసెంట్. నిజాం హీ డిడ్ ఆయన ఓన్ ఆర్మీని ట్రస్ట్ చేయలేదు ఎప్పుడు. సో సరెండర్ చేశారు పరేడ్ గ్రౌండ్లో. సరెండర్ ఎప్పుడు చేస్తారు? మీరు ఓడిపోయినప్పుడు సరెండర్ చేస్తారు. మీరు విలీనం చేసినప్పుడు సరెండర్ చేయరు కదా. ఆ ఆపర్చునిటీ ఆగస్ట్ 15 కన్నా ముందు వచ్చింది. ఎందుకంటే నిజాం, అందరూ అనుకుంటున్నారు ఆగస్ట్ 15 డిసైడ్ చేశారు విలీనం కావాలన్నా లేదని. కాదు, 1921 నుంచే ఆయన గొడవ పెట్టాడు, మొదలు పెట్టాడు, నేను భారతదేశంలో కలవను. బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పారు క్లియర్గా, ఐ విల్ నాట్ జాయిన్ ద ఇండియన్ యూనియన్. అప్పుడు కూడా సర్దార్ పటేల్ గారు ఇంత 620 ప్రిన్స్లీ స్టేట్, దాంట్లో 550 పెద్ద స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. పెద్ద అంటే మీడియం అండ్ స్మాల్. కానీ 4 స్టేట్స్కే ప్రాబ్లం వచ్చింది. దానికోసం ఈ విలీనం అంటే విలీనం అందరూ అయిపోయారు. మిగతా వాళ్ళు అందరూ సంతకం పెట్టేసి, మిస్టర్ మేనన్, హీ వాజ్ సెక్రటరీ టు సర్దార్ పటేల్, సర్దార్ పటేల్ గారు ఆలోచించండి ఎంత డీటెయిల్గా జరుగుంటుంది. ఒక సంవత్సరం లోపల, వితిన్ సంవత్సరం కూడా దొరకలేదు వాళ్ళకి టైం. బ్రిటిష్ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత బహుశా 6 నెలలు ఎంత ఉండే అంతే, క్లెమెంట్ అట్లీ గవర్నమెంట్ టైంలో. ఆ టైంలో పాస్ ఓవర్ చేసి అన్నీ ఒక్కొక్క సంస్థానానికి వెళ్ళి స్టేట్తో కూర్చి వాళ్ళు రాజు, చిన్న చిన్న రాజులు, ఒకటి మన శ్రీనగర్ కాలనీ సైజు ఉంటుంది ఒకటి అంతే, వాడు రాజు, అక్కడది రాజు. నేను రాను అంటే ఏం చేస్తారు? అక్కడ ఒక పాకిస్తాన్ వచ్చేస్తుంది అడమిట్లో భారతదేశం లోపల. సో ఇట్లా అందరి దగ్గర సంతకం తీసుకొని 4 రాష్ట్రాలే మిగిలింది. టెక్నికలీ స్టేట్స్ అంటారు దాన్ని. అప్పుడు కూడా కంట్రీ అని రికగ్నైజ్ చేయలేదు మనం. ట్రావెన్కోర్ ఒకటి, జూనాగఢ్, కశ్మీర్ అండ్ హైదరాబాద్. దీంట్లో ట్రావెన్కోర్తో మొదలు పెడదాం మనం. ట్రావెన్కోర్లో ఏం జరిగిందంటే, అక్కడ దివాన్ గారు ఉన్నారు, రామస్వామి అయ్యార్. హీ డిసైడెడ్ దట్ నేను ట్రావెన్కోర్ని భారతదేశంలో కలపను, రాజుకి చెప్పేశారు, మర్తన్ వర్మ గారికి, వాళ్ళ రాయల్ ఫ్యామిలీకి, దట్ వీ విల్ నాట్ జాయిన్ ద ఇండియన్ యూనియన్. సో ఏం చేస్తారు, ఇండియన్ యూనియన్ జాయిన్ చేయకపోతే అక్కడ ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేసారు, గొడవ చేయడం మొదలుపెట్టారు. బికాజ్ రామస్వామి అయ్యార్ అనే క్యారెక్టరే వాళ్ళకి నచ్చదు అసలు.
ఈజ్ అ వెరీ అన్పాపులర్ క్యారెక్టర్ ఉండే. ఒకటి హీ వాజ్ నాట్ టెక్నికలీ మలయాళీ అంటే ఈజ్ అ తమిళన్. ఎనీవే అక్కడ పాలకాడ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మలయాళీ అనుకుంటారు అక్కడ. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ రాజా ఏం చెప్పారంటే సారీ ఐ హ్యావ్ టు జాయిన్ ద ఇండియన్ యూనియన్ అనగానే ఈయన పారిపోయాడు అక్కడి నుంచి. అండ్ ట్రావెంకోర్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. జునగఢ్ ఇటువైపు గుజరాత్లో జునగఢ్ రాజా అగైన్ సేమ్ థింగ్, హిందూ, ఆయన ఒక ముస్లిం రూలింగ్ హిందూ ప్లేస్. ఆయనకు కూడా ఇదే కళలు ఉండే, పాకిస్తాన్లో చేరిపోతాను, పాకిస్తాన్తో ఉంటాను. హిస్ సెకండ్ ఇన్ కమాండ్, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న మనిషి జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్ ఆ టైంలో. ఆయన ఇంకా పిల్లలు పెట్టారు, మనం చేరకూడదు భారతదేశం. ఫైనలీ సర్దార్ పటేల్ గారు అల్టిమేటం ఇచ్చారు. ఇదంతా జరిగింది 47 తర్వాత ఇమీడియట్గా. నేను సీక్వెన్స్గా తీసుకొస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ జరిగింది కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో 47లోనే సంతకం పెట్టారు. కానీ ఇట్ గాట్ డిలేడ్ బై ఫ్యూ డేస్. దాంతో పాకిస్తాన్ వచ్చి ఒక పోర్షన్ తీసుకెళ్ళిపోయారు అప్పుడు దాకా. అప్పుడు రాజా హరి సింగ్ ఉన్నారు. యాక్సెషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ వర్డ్. ఈ జాయిన్ ద ఇండియన్ యూనియన్, సంతకం పెట్టారు. అది కాదు కదా జరిగింది. జూనగఢ్ పారిపోయాడు, సంతకం పెట్టే క్వశ్చనే లేదు. అండ్ దెన్ ట్రావెంకోర్ సంతకం పెట్టి జాయిన్ చేశారు ఇండియన్ యూనియన్లో. కొన్ని కండిషన్సే పెట్టారు వాళ్ళు. అక్కడ ఉన్న మహారాజా అయినా అంటే పద్మనాభ స్వామి గుడి, అది ఇట్ షుడ్ నాట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, మేము చూసుకుంటాం గుడిని. దే అగ్రీడ్. అప్పుడు సర్దార్ పటేల్ గారు వెరీ మ్యాగ్నానిమస్. కశ్మీర్ సార్ట్అవుట్ అయిపోయింది. కశ్మీర్లో రాజా హరిసింగ్ సైన్ చేశారు. కశ్మీర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హైదరాబాద్. హిందూ రాజా రూలింగ్ ఓవర్ ముస్లిం పాపులేషన్, మెజారిటీ ముస్లిం. ఇక్కడేమో ఒక నిజాం ముస్లిం పాపులేషన్ని, ఆయన ముస్లిం రాజా ఒక హిందూ పాపులేషన్ మీద రాజ్ చేస్తున్నారు. సో పటేల్ గారు జూనగఢ్ సార్ట్అవుట్ చేసుకున్నారు, కశ్మీర్ సార్ట్అవుట్ చేసుకున్నారు, ట్రావెంకోర్ సార్ట్అవుట్ చేసుకున్నారు. మిగిలింది హైదరాబాద్. భారతదేశం నడిమిట్లో ఒక పెద్ద రాష్ట్రంగా పాకిస్తాన్లో చేరిపోతాను ఫస్ట్ నిజాం కళలు ఉండే. జిన్నా గారు వచ్చారు, ఇక్కడ వచ్చి కలిసారు కూడా ఆయన్ని. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది. ఐ థింక్ ఆ సినిమాలో కూడా చూపించారు ఎక్కడ కూడా ఇది. జిన్నా ఎప్పుడు సిగార్ తాగుతూనే ఉంటారు. నిజాం ముందు వచ్చి కూర్చొని సిగార్ తాగడం మొదలుపెట్టాడు. నిజాం కోపం వచ్చింది, ఎందుకంటే ఆయన ముందు ఎవరు తాగరు, సిగరెట్ తాగరు, ఏం తాగరు. మాట్లాడుతూ కూడా లో వాల్యూమ్లో మాట్లాడతారు అందరు. ఈయనేమో జిన్నా ఇస్ టిపికల్ సూట్ వేసుకుని వచ్చి యారగెంట్ టైప్. సో అడిగారు నిజాం, నీకేం కావాలంటే మాతో విలీనం అయిపోండి అన్నారు. నేను ఎవరి దగ్గర ఆర్డర్ తీసుకొని అన్నారు నిజాం. నేను నాది చూసుకుంటాను. యాక్చువల్లీ ఇన్నర్లో ఈ వాంటెడ్. ఆ టైంలోనే 20 కోట్ల రూపాయలు ఎంతో ఇచ్చారు పాకిస్తాన్కి, హైదరాబాద్ స్టేట్. ఎందుకంటే రేపు ఏమైనా హెల్ప్ కావాలంటే మేము మాకు హెల్ప్ ఇవ్వాలంటే అప్పుడు జిన్నా ఎప్పుడు చెప్పారంటే మేము చూసుకుంటాను. జిన్నా పాస్ట్ అవే ప్రతి ఎర్లీ. అంత మన ఇండిపెండెన్స్ కాగానే వాళ్ళకి ఒక రోజు ముందు వచ్చింది, మనకు 15th వచ్చింది. జిన్నా 6 or 8 months తర్వాత జిన్నా గారు పాస్ట్ అవే. కానీ హైదరాబాద్ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే నిజాంకి ఎప్పుడు ఒక ఈగో ఉండే. నేనే లోకమంతా నాదే, లోకంలో అన్నిటికంటే రిచెస్ట్ మ్యాన్. రిచెస్ట్ అంటే ఏంటి? నిజాం పేదోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్న డబ్బులు అది. వీళ్ళందరూ టైమ్ మ్యాగజైన్ కవర్లో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, డైమండ్ కొనుక్కున్నాడు, రోల్స్ రాయ్స్ తీసుకున్నాడు. చెత్త కోసం వాడేవాడు రోల్స్ రాయ్స్. అది ఈ రాజు కాదు, నాట్ నిజాం. ఇట్ వాజ్ అనదర్ రాజా ఇన్ రాజస్థాన్. ఆయన్ని ఒకసారి ఇన్సల్ట్ చేశారు లండన్లో వెళ్ళినప్పుడు. ఏంటి ఇది ఇది అని చెప్తే ఆయన సరే అని చెప్పి రోల్స్ రాయ్ ఆర్డర్ చేసి అక్కడ స్వీపింగ్ కోసం వాడుకున్నారు రాజస్థాన్లో. అది ఐ డోంట్ రిమెంబర్ ద రాజాస్ నేమ్. ఎనీవే, సో నిజాం ఏం చెప్పారంటే నేను భారతంలో విలీనం కానని ఆ రోజు రాసి ఇచ్చేశారు. సో ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ అని ఒక పోస్ట్ ఉండే, ఒకటి బ్రిటిష్ రెసిడెన్స్. ఐ థింక్ కర్క్ ప్యాట్రిక్ అనుకుంటా ఆయన పేరు. కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది చూడండి, దాట్ వాజ్ హిస్ హౌస్. కోటి ఉమెన్స్ కాలేజ్ రెసిడెన్సీ అంటారు. ఒక డొమినియన్ స్టేటస్గా ఉన్నప్పుడు కూడా ఆ ఏరియాలో నిజాం వాళ్ళ సైనికులు రారు. కోటి ఉమెన్స్ కాలేజ్ పక్కన, ఇప్పుడున్న కోటి ఉమెన్స్ కాలేజ్ పక్కన అంతా బ్రిటిష్ ఏరియా అని చెప్పుకున్నారు. అదే టైంలో సికింద్రాబాద్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే. ట్యాంక్ బండ్ యువతల కంప్లీట్గా మీరు ఇప్పుడున్న విక్రమ్పురి కానీ కార్ఖానా కానీ ట్రిమల్గిరి వాజ్ ద మెయిన్ థింగ్. ట్రిమల్గిరి, బొలారం, అల్వాల్ ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్ ఉండే. ఇప్పుడు కూడా మీరు వెళ్తే అన్ని బ్రిటిష్ బిల్డింగ్లు కనిపిస్తాయి. విన్స్టన్ చర్చిల్ ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నప్పుడు ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు కూడా ఉంది. ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు బాగా. చర్చిల్స్ డెన్ అని పిలుస్తారు. సో నిజాం ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఈ వాంటెడ్ బి ఇండిపెండెంట్. పటేల్ గారు ఒప్పుకోలేదు. నో, ఐ విల్ నాట్ అగ్రీ టు ఇట్. నెహ్రూ కొంచెం సాఫ్ట్ కార్నర్ నిజాంకి. ఉండనండి, 1 సంవత్సరం టైం ఇద్దామని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు, కాల్డ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అంటే ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. పటేల్ అప్పుడు కూడా ఏమన్నానంటే డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇంకా 2-3 మేజర్ డిపార్ట్మెంట్లు అంతా మేము చూసుకుంటాం, మీరు ఇంటర్నల్గా మీరు నడిపించుకోండి. బట్ దీస్ 5-6 డిపార్ట్మెంట్ ఫస్ట్ అగ్రీ చేశారు, దాని తర్వాత బ్యాక్అవుట్ చేశారు. ఓకే. ఎందుకంటే నిజాం దగ్గర కూడా
ఆయన డిసిషన్ మేకింగ్ అంటే ఒక స్టేబుల్గా ఉంటాడు, ఒక అనదర్ వర్షన్ ఆఫ్ ట్రంప్ అనమాట. ఒకరోజు ఒకటి చెప్తాడు, నెక్స్ట్ డే ఇంకోటి చెప్తారన్నమాట. సో నిజాంకి ప్రాబ్లం అంటే లియాఖత్ అలీ కానీ వాళ్ళ ప్రధానమంత్రి కానీ, మిగతా దానికన్నా ముందు ఇంకో ప్రధానమంత్రి కానీ, వీళ్ళందరూ ఎవరు, కిషన్ ప్రసాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వాజ్ నెవర్ స్టేబుల్ పొలిటికలీ. మహారాజ్ కృష్ణ ప్రసాద్ ఉన్నప్పుడు, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, ఈ నిజాం కన్నా ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఐ థింక్ 5th నిజాం తర్వాత ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఫేవర్ కిషన్ ప్రసాద్జీ. సో హైదరాబాద్లో జరిగిన అత్యాచారాలు, ఎందుకంటే అదే మెయిన్ ప్రాబ్లం ఉండే. ఈ 1930 తర్వాత 45-40కి వచ్చినప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని తెలిసినప్పుడు కూడా ఒక 10 సంవత్సరాల ముందు నుంచి మనం చూసుకుంటే హిస్టరీ బుక్, మన డాక్టర్ భాస్కర్ యోగి గారు చాలా మంచి పుస్తకం రాశారు ఒకటి దీని గురించి తెలుగులో. ఐ థింక్ ఐ గివెన్ యూ కాపీ ఆఫ్ దట్ ఇన్ ఇంగ్లీష్. దాంట్లో చాలా డీటెయిల్డ్గా రాశారు, విలేజ్ బై విలేజ్. ఆయన చాలా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రెఫర్ చేసి జర్మనీలో జర్మన్ జ్యూస్తో జరిగిన సెకండ్ వరల్డ్ వార్ హిట్లర్ దగ్గర జరిగిన ఆ జెనసైడ్ని కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో జరిగిన రజాకార్ చేతిలో చనిపోయిన హిందువుల గురించి. వేలాది మంది హిందువులు చనిపోయారు. మహిళల్ని అత్యాచారం చాలా మటుకు చేశారు, రేప్ చేశారు, చాలా మటుకు చంపేశారు. పాటలు పాడిన వాళ్ళు కూడా వెంటబడ్డారు. ఆలోచించండి, బతుకమ్మని ఆడినారు. బతుకమ్మ ఒక స్టోరీ చాలా ఉన్నాయి. బతుకమ్మ చెప్పుకుంటూ పోతే మనకు 2-3 గంటలు కావాల్సి వస్తుంది ఏం జరిగింది అనేది ఆ టైంలో. ఈవెన్ మున్షి గారు కూతురు అండ్ సన్నిలో ట్రైన్లో వెళ్తే వాళ్ళని కూడా దింపారు, కానీ వాళ్ళకి తెలియలేదు వాళ్ళని చెప్పేసి. ట్రైన్ నుంచి ఎంతోమందిని గుంజుకొని కిందకి తీసుకొచ్చి చంపేశారు. వీళ్ళ పేర్లతో సహా ఉంది మన దగ్గర రికార్డు, పేర్లతో సహా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత సెప్టెంబర్ 17, 1948 ఇండియన్ యూనియన్లో లిబరేట్ చేసి హైదరాబాద్ సరెండర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కాజిం రిజ్వీ ద మెయిన్ విలన్, అంటే మన హిట్లర్ కన్నా ఒక 10 steps అహెడ్ ఆయన, అంతా బ్లడ్ థ్రస్టీ అన్నమాట. ఆయన్ని జైల్లో ఉంచారు కొన్ని రోజులు. దాని తర్వాత ఆయన్ని పాకిస్తాన్ పంపించేశారు. ఎందుకు చేశారో తెలియట్లేదు, నెహ్రూ గారు ఎందుకు చేశారని. వీ షుడ్ నాట్ హ్యావ్ అగ్రీడ్, ఎందుకంటే హీ వాజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మన జ్యూస్ గురించి హిట్లర్కి టైంలో జరిగిన అత్యాచారాలకి వాళ్ళ మొత్తం ఎంటైర్ హిట్లర్స్ సెకండ్ ఇన్ కమాండ్, థర్డ్ ఇన్ కమాండ్ అందరినీ తర్వాత న్యూరంబర్గ్ ట్రయల్స్కి తీసుకొచ్చారు. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళు తీసుకొచ్చారు, ట్రయల్ చేసి హ్యాంగ్ చేసేస్తారు, ఉరి చేసేస్తారు. ఇక్కడ కూడా జరగాలి ఉండే, ఎందుకు జరగలేదు? అది మన నెహ్రూ గారి ముస్లిం ప్రేమతోనే జరిగిందనమాట. ఎనీవే ఇట్స్ అ సపరేట్ స్టోరీ. కానీ హైదరాబాద్లో జరిగిన అత్యాచారాల గురించి ఇక్కడున్న పిల్లలకు తెలియదు. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, చాలామంది పిల్లలు వస్తున్నారు, బస్సులో వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలకి అసలు ఏం జరిగింది అనేది టెక్స్ట్ బుక్స్లో ఉండాలి. మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేదు. టెక్స్ట్ బుక్లో మ్యాక్సిమం ఉంటుంది ఆపరేషన్ పోలో, మేజర్ జనరల్ చౌదరి, రుద్ర, ఇట్లాంటి పేర్లు మీకు వినిపిస్తుంది అంతే, రాజేందర్ సింగ్ జీ. కానీ అది 3 రోజులే ఉండే ఆపరేషన్ పోలో. 13th మొదలైంది, 17th ఫినిష్ అయిపోయింది. కానీ హైదరాబాద్ స్టేట్ అనగానే మన హైదరాబాద్ సిటీ అనుకోకూడదు. ఇట్ వాస్ రైట్ టిల్ మన్మాడ్ దాకా ఒకవైపు, ఇటువైపు బీదర్ వైపు. సో కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తెలంగాణ, ఆంధ్ర వైపు ఎక్కువ లేకుండే టిల్ మెడ్రాస్. ఈ హైదరాబాద్ స్టేట్ని ఇక్కడ జరిగిన ఎంతమందిని చంపారు అని తీసి లిస్ట్ తీస్తే మీకు 2000 నుంచి 3000 మంది పేర్లు వస్తాయి మీకు, రికార్డెడ్ నేమ్స్ ఫ్రమ్ ఆర్కైవ్స్. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా మనకు తెలుసు ఏమేమి అత్యాచారాలు జరిగినాయి, ఎంతమందిని ఒకటేసారి చెట్టుకు వేలాడదీశారు, ఉరి తీశారు. అట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మీరు చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి దాని మీద. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది మర్చిపోకూడదు ఎప్పుడు ఏం జరిగింది అనేది. వై డిడ్ ఇట్ హ్యాపీ? ఎందుకంటే నిజాంకి ఒక ఫోబియా ఏంటంటే, నేను హిందూ పాపులేషన్ మెజారిటీ ఉన్నారు కదా, నేను ముస్లిమ్స్ని తీసుకొస్తే ఇక్కడ ముస్లిం స్టేట్ అయిపోతుందని. ఆఫ్ఘాన్స్ని తీసుకొచ్చాడు, పష్తూన్స్ని తీసుకొచ్చాడు, బీహార్ యూపీ నుంచి, అప్పుడు బీహార్ యూపీ లేదనుకోండి, నార్త్ ఇండియా నుంచి ముస్లిమ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసారు, మీరు ఏమైనా చేసుకోండి, ఇక్కడ అది చేసుకోండి, బిజినెస్ చేసుకోండి అని చెప్పి. ఎందుకు ఆఖరికి ఆయన పర్సనల్ బాడీ గార్డ్స్ కూడా ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు. ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్ అంటారు, ఏసీ గార్డ్స్, మాస్టర్ ట్యాంక్ పక్కన ఏసీ గార్డ్, దట్ ఈస్ వేర్ దే యూస్ టు స్టే ఒరిజినలీ, ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్. అంత భయం ఉండే ఆయనకి, ఒక ఫోబియా ఉండే. ఆయన మీద బాంబ్ దాడి చేశారు కింగ్ కోటి దగ్గర, మనకు అందరికి తెలుసా స్టోరీ. కానీ దాంట్లో హీ ఎస్కేప్డ్. నిజాం చేసిన అత్యాచారాలు, ఎందుకంటే ఆయన కాజిం రిజ్వీ మీద వేయడం కాదు. సో మీరు ఫైనల్ అనాలిసిస్లో అడగవచ్చు, ఇది విలీనమా, విమోచనమే. ఎందుకంటే
ఇండియన్ ఆర్మీ హ్యాడ్ టు ఫైట్ ఇట్స్ వే త్రూ విజయవాడ వైపు నుంచి, ఇక్కడ అప్పుడు బెజవాడ అంటారు, ఇటువైపు నుంచి కర్ణాటక వైపు నుంచి, మెడ్రాస్ వైపు నుంచి, షోలాపూర్ వైపు నుంచి 4 లింక్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వచ్చారనమాట. లాస్ట్ పరేడ్ గ్రౌండ్లో కలిశారు అందరు కలిసి. సో హైదరాబాద్లో స్టేట్లో జరిగిన అత్యాచారాల గురించి ఒక డీటెయిల్గా ఎంక్వైరీ జరగాల్సి ఉంటే ఇప్పుడు జరగలేదు. చాలామంది ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, ఆ జనరేషన్లో ఎవరు లేరు ఇప్పుడు, కానీ ఉన్నారు చాలామంది. దాశరథి పోయిటరీ ఆ టైంలో ఎంత బ్యూటిఫుల్ పోయిటరీ రాశారంటే తెలుగులో, భాస్కర్ గారి పుస్తకాలు ఉన్నాయి అదంతా. సో ఈ పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి ఈ స్టోరీ చెప్పాలండి కవిత గారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో కూడా చూడండి, అహోం రాజుల గురించి ఎక్కడ ఒక మెన్షన్ లేదు. 800 సంవత్సరాలు అస్సాంలో కాలు పెట్టిన ముగల్స్ని అహోం రాజులు. ఇక్కడ రాణి అబ్బక్క ఉల్లాల్ మ్యాంగ్లూర్ దగ్గర మొత్తం 3000 మంది పోర్చుగీస్ని చంపినారు. ఎక్కడ ఆమె మెన్షన్ లేదు. ఇది మన హిస్టరీ. ఎవరు రాశారు మన హిస్టరీ? ఇర్ఫాన్ హబీబ్, రొమీలా థాపర్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్. ఇక్కడ కూడా లెఫ్టిస్ట్. ఎందుకంటే ఆంధ్ర మహాసభ గురించి ఇక్కడ మన అందరికి తెలుసు. హైదరాబాద్ స్టేట్లో ఆ టైంలో స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ చీఫ్గా ఉండి ఆయన చేసిన పోరాటాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అందరికన్నా దుర్మార్గం పనిచేస్తున్న కమ్యూనిస్ట్ వాళ్ళు రష్యాకి వెళ్ళారు ఆ టైంలో. ఇక్కడ నడుస్తున్న గొడవకి తెలిసిపోయింది వాళ్ళకి, ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది, హైదరాబాద్ విలీనం అయిపోతుంది, మనం ఏం చేయాలి, మన రోల్ ఏమైపోతుందని స్టాలిన్ వెళ్ళి కలిశారు రష్యాలో. మన దగ్గర నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళింది అక్కడికి. స్టాలిన్ ఒక మ్యాప్ తీసి హైదరాబాద్, అప్పుడున్న హైదరాబాద్ స్టేట్ మ్యాప్ తీసి ఇక్కడ నుంచి నాకు సీ రూట్ చూపించండి అని చెప్పారు. సముద్రం ఎక్కడ ఉంది? సముద్రం లేకుండా ఏ దేశం బతకలేరు. నేపాల్ పరిస్థితి చూస్తున్నాం కదా ఇప్పుడు. సముద్రం కావాల్సిందే, ఎందుకంటే అక్కడి నుంచి మనకు యాక్సెస్ ఉంటుంది, అన్ని షిప్స్ వస్తుంది, మిగతా అన్నీ వస్తుంది. లేదని చెప్పారు. దాంతో నేనేం చేయను చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు. కానీ మన వాళ్ళు తిరిగి వచ్చి స్టాలిన్ చాలా హ్యాపీ ఉన్నారని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, స్టాలిన్ హజ్ రిజెక్టెడ్ హైదరాబాద్స్. వీళ్ళేమనుకున్నారు, రష్యన్స్ హెల్ప్ తీసుకొని రష్యన్ టెరిటరీని భారతదేశంలో క్రియేట్ చేద్దామని చెప్పి కమ్యూనిస్ట్ క్యూబా లాంటి, ఇప్పుడున్న నార్త్ కొరియా లాంటి ఒక దేశం తయారు చేద్దాం భారతదేశం నడిమిట్లో, ఒక కమ్యూనిస్ట్ హార్ట్లాండ్. నిజాం ఏమో ఇస్లామిక్ అంటున్నారు, ఈయనేమో కమ్యూనిస్ట్ అంటున్నారు. నిజాం ప్రాబ్లం ఏంటంటే ఆయన క్యాలిఫేట్ క్లెయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ టర్కిష్ క్యాలిఫేట్ పోయింది ఆ టైంకి. సో ఒక లీడర్ అది ముస్లిం వరల్డ్ అని చెప్పి నేను అయిపోతాను అనుకున్నారు ఆయన, కానీ ఆయనకు కాలేదు. ఇప్పుడు చాలామంది అంటారు నిజాం రైల్వే ట్రాక్లు కట్టారు, కాయిన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, మింట్ కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రిసిటీ స్టేషన్ పెట్టారు. కరెక్టే, ఎవరి కోసం పెట్టారు? ఎవరి కోసం? ఎవరు డబ్బులు? చాలా మట్టుకు మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళతో చేపించారు ఇదంతా. ఇప్పుడు బొలారం రైల్వే స్టేషన్ ఉంది, చాలామంది అడుగుతారు బొలారం పేరు ఎట్లా వచ్చిందని. అప్పుడు రైల్వే ట్రాక్ ఎత్తుకుని పోతున్న వాళ్ళని, వాళ్ళు చాలా హెవీ ఉంటుంది కదా, మెషిన్ ఏం లేదు ఆ టైంలో, ఎత్తుకెళ్ళాలి రైల్వే ట్రాక్, పెద్ద పెద్ద పట్రీలు, బోలోరాం అంటారు వాళ్ళు. సో అట్లా చెప్పుకుంటే అది బొలారం అయిపోయింది అక్కడ. సో అట్లాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. సో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది. కానీ హైదరాబాద్లో జరిగిన అత్యాచారాలకి ఇవాళ దాకా ఎవరు జవాబు చెప్పట్లేదు. ఇప్పుడు ఓవైసీ గారు ఏమంటారంటే, యాక్చువల్లీ ముస్లిం చంపారు చాలామంది, సుందర్లాల్ కమిషన్ అని చెప్పి ఏదో కమిషన్ పెట్టారు నెహ్రూ. ఆ కమిషన్ రిపోర్ట్ని మీరు బయటికి తీయండి, దాంట్లో ముస్లిమ్స్నే హిందువులు చంపారని చెప్పి. అది ఎట్లా అవుతుందండి? నిజాం పరిపాలిస్తున్నాడు, కాజిం రిజ్వీ రజాకార్లు ఉన్నారు, వేలాది మందిని చంపితే హిందువులు ఎట్లా చనిపోయారండి? హిందువులనే చంపారు వాళ్ళు, ముస్లిమ్స్ ఎట్లా చనిపోయారు? మళ్ళీ అది ఏమైందంటే ఇండియన్ ఆర్మీ వస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీ చాలామంది రజాకార్లని చంపారు. విజయవాడ వైపు కానీ బెజవాడ వైపు నుంచి వచ్చినప్పుడు కానీ ఇక్కడ బీబీ నగర్ దగ్గర చాలా మటుకు బ్రిడ్జులు వీళ్ళు పేల్చడానికి ట్రై చేశారు. దాంట్లో చాలామంది వాళ్ళే చనిపోయారు, బాంబులు ముందే వెళ్ళిపోయింది అనమాట. అది కాకుండా బీదర్ ఎయిర్ ఫోర్స్ దాని మీద బాంబింగ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా న్యూగా కొత్తదండి, అప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు. సో మన ఇన్ఫ్యాక్ట్ ద కమాండర్ ఆఫ్ ద ఆపరేషన్ బుచ్చర్ వాజ్ ఎ బ్రిటిషర్. అండ్ ఆయన పటేల్ గారు పిలిచి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఈయనేమన్నారు, నా 13th స్టార్ట్ ఎట్లా చేస్తాం సార్, 13th అన్లక్కీ నెంబర్ అని చెప్పారు. సో గుజరాతీస్కి 13 ఇస్ అ లక్కీ నెంబర్. పటేల్ గారు చెప్పారు 13th ఎందుకు, మాకు లక్కీ నెంబర్ ఇవాళ స్టార్ట్ చేసుకోని చెప్పారు ఆపరేషన్ పోలో. నీకు అంత ప్రాబ్లం ఉంటే 12వ తారీఖు స్టార్ట్ చేద్దామన్నాను. బుచ్చర్ అగ్రీ చేయలేదు. బుచ్చర్ సెడ్ నో, ఐ విల్ నాట్ పార్టిసిపేట్. అనగానే పటేల్ గారు రాజేందర్ సింగ్కి కమాండ్ ఇచ్చారు, యు గో అని చెప్పారు. ఇప్పుడు కూడా బొలారంలో యాప్రాల్ వైపు పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆర్ఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, రాజేందర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో హైదరాబాద్లో జరిగిన ఆ అల్లర్ల గురించి ఇక్కడున్న ప్రజలకి అస్సలు ఏ ఐడియా లేదు. కే ముంచి గారు ఒక బుక్ రాశారు, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసి రాకా సుధాకర్ గారు రేపు అనుకుంటాను 17th రోజు
భద్రకా కాలేజీలో ఫంక్షన్ పెట్టారు, రిలీజింగ్ దాన్ని, తెలుగు వర్షన్ అనమాట. ఇది చదవాలండి. ఇట్లాంటి బుక్లు, భాస్కర్ యోగి బుక్లు కానివ్వండి, రాకా సుధాకర్ గారు ట్రాన్స్లేట్ చేసిన కేఎం మున్షి గారి బుక్ అని అందరూ చదవాలి. ఎందుకంటే కేఎం మున్షి వాజ్ హైదరాబాద్స్ ఏజెంట్, ఐ మీన్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్. మనందరూ తెలుసు, భారతీయ విద్యాభవన్ స్టార్ట్ చేసింది మున్షి గారు. ఆ టైంలో కూడా సైనిక్పురి దగ్గర చాలా పెద్ద స్కూల్ కట్టారు ఆయన అది ఆ టైంలో. సో మనం హైదరాబాద్ డిస్ప్యూట్ లేదు, విలీనం కాదు, విమోచనమే జరిగింది. కానీ ఏం జరిగిందనేది 10 మంది చెప్తేనే అందరికి అర్థమవుతుంది. ఎన్ని అత్యాచారాలు చేస్తారు, బీబీ నగర్ దగ్గర ఏం చేశారు ఆ రోజు, ఎన్ని. ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు మస్జిద్ ముందెళ్ళి పాట పాడకూడదు అని చెప్పి గొడవ ఇప్పుడు కూడా నడుస్తుంది చాలా చోట్ల. ఇది 1920లో కూడా ఈ ప్రాబ్లం ఉండే, అప్పుడు కూడా గొడవ నడుస్తుండే. ఎప్పుడు హిందూస్కి రైట్స్ లేకుండే, అప్పుడు వీళ్ళకే రైట్స్ అంతా. ఎందుకంటే ఏమైనా అంటే పోలీసు వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఉన్నారు, గవర్నమెంట్ నిజాందే, నిజాం వాజ్ పవర్లెస్, గవర్నమెంట్ నడిపిస్తుంది రజాకార్ నడిపిస్తుంది కాజిం రిజ్వీ చెప్పిన మాటలు అందరు వింటారు. ఈవెన్ లియాఖత్ అలీ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ని అపాయింట్ చేసింది కాజిం రిజ్వీ. ఆలోచించాను, అంత పవర్ఫుల్ ఉన్నారు ఆయన ఆ టైంలో. నిజాంకి సరెండర్ చేయడానికి మన ఆల్ ఇండియా రేడియో, మన పబ్లిక్ గార్డెన్స్ ముందు ఉన్న ఆల్ ఇండియా రేడియోలో, డెక్కన్ రేడియో దాని పేరు, ఆ టైంలో అనౌన్స్ చేయడానికి వెళ్ళారు, నేను సరెండర్ చేస్తున్నాను అని చెప్పి. ఆపారు కాజిం రిజ్వీ, మీరు సరెండర్ చేయకూడదు అని చెప్పేసి. ఆలోచించండి, అంత పవర్ఫుల్ ఉండే ఆయన. కానీ ఇల్ ప్రిపేర్డ్ ఆర్మీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఏం చెప్తారు, ఆయుధాలు లేవు, ఏం లేవు. సిడ్నీ కాటన్ అని ఒక బ్రిటిషర్ ఉండే, ఆయన మన హకీంపేట్ బీదర్ ఎయిర్ ఫోర్స్ బేస్ యూజ్ చేసి, ఆ టైంలో కూడా ఉంది హకీంపేట్ బీదర్ అంతా, అక్కడ ఆయుధాలు తీసుకొని ట్రై చేశారు, తీసుకొచ్చారు కానీ వాడలేకపోయారు అది ఇండియన్ ఆర్మీ వచ్చేదాకా. సో హైదరాబాద్ ఈ విలీనం అని చెప్తారు కమ్యూనిస్ట్ వాళ్ళకి, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు లాస్ట్ ఆ లైన్ యూజ్ చేశారు. దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. విమోచనానికి కొట్లాడిన కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫస్ట్ దాంట్లో ఉన్ని దూరిపోయారు మెల్లగా. మన కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎట్లా గేమ్ ఆడతారని. లాస్ట్కి వాళ్ళకి తెలిసింది. అది చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, కేవీ రంగారెడ్డి గారు, పెద్ద పేర్లు చెప్పుకుంటే పోతే మేధావులు ఉన్నారనమాట. కానీ ప్రాబ్లం వాజ్ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం మూమెంట్ని హైజాక్ చేసేసారు. నిజాం వ్యతిరేకంగా కొట్లాడే బదులు ట్రాక్ మార్చేసి జమీందారులు, పట్వారీలు, దేశ్ముఖీలు వీళ్ళు పెద్ద నిజాం కన్నా డేంజరస్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు ఆలోచించి అదే నక్సలిజం తర్వాత నక్సలిజంగా మారింది. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇనిషియల్ ఏముండే అంటే నేను చెప్పినట్టు వాళ్ళకి కమ్యూనిజం ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ స్టేట్ తయారు చేయాలని ఉండే వాళ్ళ స్ట్రాటజీ. నిజాం ఎట్లని పోతాడులే, భారతదేశంలో విలీనం కాకూడదు, ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ ఉండే ఆ టైంలో. మగ్దూన్ మొయిదీన్ చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే. సో కమ్యూనిస్ట్ వాళ్ళ రోల్ కూడా దీంట్లో ఎగ్జామిన్ చేయాల్సింది, ఎందుకంటే అగైన్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. వాళ్ళు చేసిన అత్యాచారాలు, వాళ్ళు చేసిన కుట్రలు చాలా ఉన్నాయి దీంట్లో. భారతదేశంతో ఉన్న మనుషులు ఒకరోజు ట్రాకే మార్చేశారు. ఎంఐఎం పార్టీ కమ్యూనల్, ఎంఐఎం పార్టీ అందరూ హిందువులు చంపుతున్నారని చెప్పి ఎంఐఎం పార్టీని ఒక్కటే రోజులో మొత్తం ట్యూన్ మార్చేసి ఎంఐఎం చాలా సెక్యులర్ పార్టీ, ఎంఐఎం షుడ్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి స్టోరీ మార్చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1930, 1940. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ యాక్చువల్ రోల్. సో ఇక్కడున్న ఆర్య సమాజ్ కానివ్వండి, ఆర్య సమాజ్ had a గ్రేట్ రోల్, చాలా పెద్ద రోల్ ప్లే చేశారు ఆర్య సమాజ్. కాంగ్రెస్ కూడా మనం క్రెడిట్ ఎక్కడ ఇంగ్లీష్లో అంటారు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఇస్ డ్యూ అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వామి రామానంద తీర్థ కానీ మిగతా వాళ్ళందరూ దే రియలీ ఫాట్ ఫర్ ఇట్. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది కాంగ్రెస్ లీడర్స్ కూడా. కానీ ఆ టైంలో జరిగిన దాంట్లో ఆర్య సమాజ్ని పక్కన పెట్టారు. తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికన్నా పెద్ద గొడవ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం భయం ఉండంటే హిందువులు కంప్లీట్ యునైటెడ్ అయిపోతారు. అప్పుడు ఒక జనసంఘ్ లేదు, ఎవరు లేరు ఆ టైంలో. ఆర్య సమాజ్ వాజ్ రిప్రజెంటింగ్ హిందూస్ ఆ టైంలో. ఆర్య సమాజ్కి రోల్ ఇవ్వకూడదు, ఆర్య సమాజ్ దీంట్లో రోల్ లేదని చెప్పాలని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేశారు. అది మనకు అందరికి తెలుసు ఆర్య సమాజ్ ఏం చేశారు ఆ టైంలో. వాళ్ళు స్పెషలీ గర్వాపసి చేయడంలో చాలా మటుకు వాళ్ళు ట్రై చేశారు ఆ టైంలో. అది కాకుండా హిందువుల్ని జాగృతం చేయడానికి ఎక్కడెక్కడ వరంగల్ నుంచి మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళు తిరిగారు వాళ్ళు ట్రూప్స్. ఎక్కడెక్కడ వాళ్ళ దాంట్లో కూడా చాలామందిని చంపారు రజాకారులు. సో ఆర్య సమాజ్ రోల్తోనే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆంధ్ర మహాసభని ఫస్ట్ ఉన్న ఎడిషన్లో, సెకండ్ ఉన్న ఎడిషన్, థర్డ్, ఫోర్త్ కాన్ఫరెన్స్, ఫిఫ్త్ కాన్ఫరెన్స్ అది బాగా జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేదాకా మొత్తం స్టేజ్ మీదే కొట్టుకున్నారు. దే సెడ్ వీఆర్ నథింగ్ టు. ఇంకా చెన్నారెడ్డి గారు అందరూ ఉన్న టైంలో
వీళ్ళు వెళ్ళిపోయారు స్టేజ్ మీద నుంచి కాంగ్రెస్ లీడర్స్ అందరూ, మాకు వద్దు వీళ్ళతో అసలు సంబంధమే లేదని చెప్పి ఆంధ్ర మహాసభతో మనం కమ్యూనిస్ట్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారని చెప్పి. సో ఫర్గెట్ ద స్టోరీ ఆఫ్ సరెండర్ జరిగింది. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా ఉంది. తర్వాత పటేల్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు దండం పెట్టి నిజాం దండం పెట్టారు ఆయనకి. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఎక్కడ ఎంత హ్యారగెంట్గా మాట్లాడే మనిషి లాస్ట్లో పటేల్ గారు ముందు తల ఉంచి యూనో లిటరలీ అపాలజైజ్ చేసుకున్నారు ఆ చేసిన అత్యాచారాలకి. పటేల్ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే నిజాంతో, అదే ప్రాబ్లం ఉండే, దానికోసం ఆయన ఈజీగా పోనిచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైవీ పర్సెస్ అబాలిష్ చేసిన తర్వాత నిజాం దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయినాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నిజాంకి డబ్బులు ఎందుకు ఇచ్చారు మళ్ళీ రిటర్న్? ఇప్పుడు మనకు ఇప్పుడు కూడా అంటాం జేకబ్ డైమండ్ ఉంది 400 కోట్లు. ఎవరు డబ్బులు అండి? ఎవరబ్బా సొమ్ములు ఇదంతా? ఎవరయ్యే సొమ్ములు ఇదంతా ప్రజల సొమ్ముది. అది తీసుకొని ఆడుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ప్రజలు డబ్బులు అన్నీ తీసుకొని డైమండ్లు కొనడము, గోల్డ్ కొనడము, రోల్స్ రాయ్స్ కొనడం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని. పేదోళ్ళు ఇక్కడ తెలంగాణ వైపులో ఆ టైంలో తినడానికి తిండి లేదు. మీరు పండించిన పంటకి ఒక పార్ట్ నిజాంకి వెళ్తుంది, లేకుంటే అక్కడున్న పట్వారీలు, పటేళ్ళు, దేశ్ముఖ్లు వాళ్ళకి జమీందారులకు పోతుంది. హైదరాబాద్లో జాగీర్దార్ కాలేజ్ పెట్టారు, ఇప్పుడు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ క్రియేట్ చేసుకోండి. నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారండి, ఉర్దూ మీడియం. వై ఉర్దూ మీడియం? తెలుగు ఏమైందండి? తెలుగు ఎందుకు పెట్టలేదు? వందే మాత్రం రామచంద్రరావు గారి పేరు ఎవరు మర్చిపోరు. అండ్ అదే చెప్తాను, నేను నాకు సడన్గా అడిగినప్పుడు రీకలెక్ట్ చేయడానికి ఇన్ని పేర్లు మైండ్ నుంచి రావట్లేదు. ఆ రోజు కొట్లాడిన చాలామంది, నరసింహారావు గారు ఉన్న ఎడ్యుకేషన్ కూడా ఆ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగింది. ఎందుకు ఉర్దూ? ఎందుకంటే హీ వాంటెడ్ ఉర్దూస్తాన్, దీన్ని ఉస్మానిస్తాన్గా మారుస్తాను నేను హైదరాబాద్ అని చెప్పిన మంచి ఈ నిజాం. కానీ ఆయన కళ్ళల మీద మొత్తం పోయింది ఈ ఆపరేషన్ పోలోతో. ఎందుకని ఎప్పుడు అనుకోలేదు పటేల్ గారు ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే నెహ్రూ వాజ్ సపోర్టింగ్ ఆల్ త్రూ. నెహ్రూ చెప్పారు నిజాంకి, ఏం కాదులే అని చెప్పి. ఎవరు వాళ్ళని యునైటెడ్ నేషన్ పంపించడానికి రెడీగా ఉన్నారని భారతదేశం ఎందుకు అంగీకరించుకున్నారు? అక్కడే అబ్జెక్ట్ చేయాలంటే దట్ యూ కెనాట్ గో టు యునైటెడ్ నేషన్స్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పలేదు. నెహ్రూ గారు సాఫ్ట్ కార్నర్. కశ్మీర్ మన దగ్గర నుంచి ఇప్పుడు పోయిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఆ రోజు 2 రోజుల ముందు డిసిషన్ తీసుకుంటే ఆ టెరిటరీ మన చేతిలో ఉంటుండే. అప్పుడు పటేల్ గారు చెప్పారు, జవహర్ తుమ్ జో కల్ రే బహుత్ బడా గల్తీ కర్ రే. ఆర్టికల్ 370 కూడా అంతే. ఇదంతా చేసిన నెహ్రూ పని ఆ టైంలో. హైదరాబాద్ ఈజీగా మీరు 48 దాకా వెయిట్ చేయక్కర్లేదు, 47లోనే మనకు వచ్చేస్తుండే. చాలామంది చంపిన వాళ్ళు, వీళ్ళు రజాకాలు చంపిన చాలామంది బతుకుంటుంటాయి ఆ టైంలో. కానీ వీ గేవ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఎన్నో అత్యాచారాలు ఒక్కొక్క ప్లేస్ది, పరకాల కానివ్వండి, మిగతా ప్లేస్లు అన్నీ. దాన్ని ఇప్పుడున్న పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చూపించాలండి. తెలంగాణలో ఈ స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి చూపించండి ఇక్కడ జరిగింది.